హాయ్ అండి, డాక్టర్ గణేష్. పండగలు వస్తున్నాయి, చుట్టాలు వస్తారు, ఫుడ్ బాగా తింటాం. సో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. వాంతులు వచ్చాయి ఆపేయాలి, విరోచనాలు వచ్చాయి ఆపేయాలి అనుకోవడం పెద్ద మిస్టేక్ అండి. విరోచనాలు వచ్చిన వెంటనే ఆపేద్దామని చెప్పి మెడికల్ షాప్లో దొరికిన చిన్న పసుపు మాత్ర, లో పిరమిడ్ అయిన మాత్ర వేసేస్తున్నారు అందరూ కూడా. కానీ దానివల్ల విరోచనాలు మొత్తానికి ఆగిపోతాయి, పేగుల యొక్క కదలికలను ఆపేస్తుంది. విరోచనం అవుతున్నాయి అంటే, కడుపు నొప్పితో పాటుగా విరోచనాలు అవుతున్నాయి అంటే ఖచ్చితంగా లోన ఇన్ఫెక్షన్ ఉందని అర్థం అండి. ఇన్ఫెక్షన్ అంటే పురుగు, క్రిమి ఎంటర్ అయిందండి. ఆ క్రిమి బయటకు వచ్చే మార్గాన్ని మనం ఆపేస్తున్నాం. ఆ క్రిమి పేగుల్లో మంచిగా వృద్ధి చెంది దాని సంతతిని పెంచుకుని దాని టాక్సిన్స్ అంటే విషాన్ని రిలీజ్ చేసేస్తుంది. ఆ విషయం ఏం చేస్తుంది అంటే మొత్తం పేగుల్ని చింపేస్తుంది, కిడ్నీని ఇబ్బంది పెడుతుంది, లివర్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. సో ఉండి కొలది మనం ఇబ్బందిని పెంచుతున్నాం. దయచేసి ఆ మిస్టేక్ ఎవ్వరూ చేయకండి. ప్రోబయోటిక్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే ఓఆర్ఎస్ కలిపిన నీళ్లు, ఓఆర్ఎస్ పౌడర్ కలిపిన నీళ్లు, లీటర్ నీళ్ళలో ఓఆర్ఎస్ పౌడర్ కలుపుకుని అది తాగండి. ఇంకా తగ్గకపోతే కనుక దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్ ఏం ఇవ్వాలో వాళ్ళకి తెలుస్తుంది, సెలైన్లు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో అవి చూసుకోండి, అసలు కారణాన్ని తగ్గించుకోండి. కానీ వాంతులు వచ్చే వాంతులు తగ్గించాలి, విరోచనాలు వచ్చే విరోచనాలు తగ్గించాలి, జ్వరం వచ్చింది జ్వరం తగ్గించాలి, అలా ఎప్పుడు ఆలోచించకండి దయచేసి. దానివల్ల ఇంకా మనం ఇబ్బందిని పెంచుతున్నాం. ఆ లో పిరమిడ్ అనే మాత్రని దయచేసి అవాయిడ్ చేయండి. అది ఎప్పుడు వాడాలి ఏంటి అనేది తర్వాత తెలుసుకుందాం.